ఎలా ఉంది మీ గ్రామ ప్రజల్లో? టంకర గ్రామంలో ₹1,00,00,000 ఆఫర్ వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏమంటారు? ₹1,00,00,000 ఆఫర్ ఎవరు రాలేదు. కాకపోతే గుడి కోసము ఈ ఎలక్షన్ ఖర్చులు మాత్రము, ఈ ఎలక్షన్ తాగుడు, పైసలు వంచకము అవి ఏవీ లేకుండా గ్రామ ప్రజలం మొత్తం కలిసి ఏకాభిప్రాయం చేసుకొని ఇనామ్నస్గా చేసుకుంటే గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు కాకుండా వేస్ట్ ఈ వృధా ఖర్చు పెట్టే ఖర్చులు మొత్తము గుడికి పెడదామనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఎవరు ₹1,00,00,000 ఇస్తామని ముందుకు రాలేదు. ₹1,00,00,000 వచ్చిందని మీకు ఇంటిమేషన్ గిట్లా ఏదైనా ఉండొచ్చు, కాకపోతే అదంతా అబద్ధం. కాకపోతే మేమే రిక్వెస్టెడ్ ఏంటంటే ఎలక్షన్ కాకుండా మేమొకరమే కాకుండా మా గ్రామ ప్రజలకు ఇట్లా మొత్తం ఉండి అందరం కలిసి ఇనామ్నస్గా చేసుకుందాము అనే ఆలోచనతోన మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అంతే తప్ప ఎవరు ఇస్తాము అని ముందరికి రాలేదు. రావచ్చు, రేపు ఈరోజు ఎల్లుండో రావచ్చు. టైం ఉంది కదా మనకు, 3 రోజుల టైం. అప్పటి వరకు ఆలోచన చేస్తున్నాం. మీరేం చెప్తారు? గ్రామానికి సంబంధించినటువంటి టంకర్లో సోషల్ మీడియాలో అయితే టంకర గ్రామానికి ₹1,00,00,000 వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఏకగ్రీవం చేస్తాను ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? ₹1,00,00,000 అంటే అది అపోహ. ఎవరు అనలేరు, అన్నమాట అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు గ్రామంలో పుట్టిన ప్రతి పౌరునికి సర్పంచ్కి వేయాలని హక్కు ఉంటుంది. అది వద్దనేదానికి ఎవరు హక్కు కూడా లేకుండా వద్దనేది ఉంటుంది. అందరం కూడా అట్లే అనుకున్నాం. ఏ తమాన్ని కూడా ఒక్కొక్క అభిప్రాయం కూడా ఉంటుంది. అయితే గ్రామ ప్రజల మధ్యలో కూర్చొని ఒకటి ఏమనుకుంటున్నామంటే, ఇన్ని రోజుల నుంచి గుడి లేదు కదా, అది గ్రామానికి సంబంధించిందే కదా, గుడి అయిపోయింది. దాని కొరకు మనం ఒక్కొక్కరం నిలబడితే ఎంత లేదన్నా 4-5 మంది నిలబడ్డా కానీ ఒక్కొక్కరు 40-50 లక్షలు ఖర్చు పెట్టినా అన్ని పైసలు వృధా అవుతాయి. అవి ఎందుకు, ఒక గుడి చేసుకుందాం, ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని గ్రామ యువకులకు కానీ పెద్దలకు కానీ అందరం రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇది ఒకసారి గుడి చేసుకుందాము. గుడి చేసుకుంటే గ్రామానికి సంబంధించింది, తర్వాత ఎలక్షన్ వస్తే ఏమైనా చేసుకుని, కానీ ఇప్పుడైతే గుడి కొరకు అందరం కలిసి కష్టపడడం అనేది ఒకటి. ఇంకా ₹1,00,00,000 ఆఫరు సవాల్ అనేది లేదు.